సచివాలయం కట్టాము, నాడు నేడు స్కూళ్ళు కట్టాము, తర్వాత వైఎస్ఆర్ హెల్త్ ఇవన్నీ కూడా కట్టాము. తర్వాత డిజిటల్ లైబ్రరీ, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేశాము. కాబట్టి ఏ గ్రామానికి పోయినా సరే పండుగ వాతావరణం ఉంది, పండగ చేసుకుంటూ ఉన్నారని చెప్తా ఉన్నాడు. చాలా ఆశ్చర్యకరం. మరి ఆయన ఏమన్నా గాలిలో ఉన్నాడో లేదంటే కింద ఉన్నాడో నాకు అర్థమే కావడం లేదు. ఇవాళ రాష్ట్రంలో 460 మండలాల్లో కరువు వచ్చింది. కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు. కొన్ని చోట్ల ముఖ్యంగా మన అనంతపురము, సత్యసాయి జిల్లా, కర్నూలు జిల్లా, ఈ జిల్లాల్లో గ్రామాలే ఖాళీ అయిపోయినాయి. నేను నిన్న కర్నూలుకు మీటింగ్కి పోతే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, పండగకు వస్తూ ఉన్నారు, మన పార్టీ వాళ్ళు చాలామంది వలసపోయిన వాళ్ళు వస్తూ ఉన్నారు, పార్టీ సభ్యత్వం వసూలు చేయాలని అంటూ ఉన్నారు. ఇవాళ గ్రామాల్లో లేరు, హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, కొంతమంది చెన్నై కూడా బతకడానికి పోయారు. మన అనంతపురం జిల్లా వాళ్ళైతే సుదీర్ఘ ప్రాంతానికి కొచ్చిన్లో కూడా ఇవాళ వలసపోయి బతుకుతూ ఉన్నారు. మరి మన ముఖ్యమంత్రి గారేమో పండగ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు, వలసలు ఏం లేవు, అంతా కూడా హాయిగా ఉన్నారని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. పైగా డిజిటల్ లైబ్రరీలు ఆ ఊర్లో ఉన్నాయో మరి నాకేం అర్థం కాలే. డిజిటల్ లైబ్రరీలు ఉన్నాయంటావు. ఇంకోటి ఏమంటే స్కూల్స్ అన్నీ కూడా అవన్నిటికీ రంగు కొట్టించాను, పార్కులు వేయించాను, అన్ని చోట్ల బ్రహ్మాండంగా స్కూళ్ళు జరుగుతూ ఉన్నాయంట. నువ్వు కొన్ని చోట్ల రంగులు వేయించిన మాట వాస్తవమే. కానీ నేను ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటున్న విద్యార్థులు దాదాపు 6,10,000 మంది ఎందుకు వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు? 6,10,000 మంది విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ స్కూళ్ళలో తగ్గిపోయిన మాట వాస్తవమా కాదా? దానికి సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా. నువ్వు బ్రహ్మాండంగా స్కూళ్ళు ఉంటే, డిజిటల్ లైబ్రరీలు ఉంటే ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో నుంచి వాళ్ళంతా డ్రాప్ అవుట్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నారు? ఎందుకు యూనివర్సిటీలన్నీ ఖాళీ అయిపోయినాయి? ఇవాళ యూనివర్సిటీలో టీచింగ్ స్టాఫే లేరు, మొత్తం డిపార్ట్మెంట్ అని క్లోజ్ చేస్తూ ఉన్నావు. డిపార్ట్మెంట్లో చేరేవాళ్ళు లేడు కొన్ని డిపార్ట్మెంట్స్లో. కాబట్టి ఏమంటే నువ్వు రాష్ట్రంలో విద్యా వ్యవస్థనంతా సర్వనాశనం చేసి ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న వాళ్ళందరూ కూడా ఇతర స్కూళ్ళకు పోతే నువ్వు బ్రహ్మాండంగా ఉందని ప్రచారం చేస్తావు. అదేవిధంగా కరువు నువ్వు 460 మండలాలు వస్తే నువ్వు 103 మండలాల్లో కరువు డిక్లేర్ చేశావు. మిగతా మండలాలు కరువే డిక్లేర్ చేయలే. నీ సొంత జిల్లా కడప జిల్లాలో కూడా అన్ని మండలాల్లో కరువు వస్తే చివరికి జిల్లా పరిషత్లో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే నీవు కరువు మండలాలు ఇంతవరకు డిక్లేర్ చేయలే. కరువు మండలాలు ఎందుకు డిక్లేర్ చేయడంలా? నీ అబ్బగంట ఏమన్నా పోతుందా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని సక్రమంగా రిప్రజెంట్ కూడా చేయలేకపోయినావు. అదేవిధంగా తుఫాన్ వచ్చి 11 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోతే నీవేమంటున్నావు? పల్లెల్లో బ్రహ్మాండంగా ఉన్నారు, సంతోషంగా పండగ జరుగుతుంది అని చెప్తా ఉన్నావు. సంతోషంగా పండగ జరిగే గ్రామాలు కొన్ని ఉంటాయి, బాగా పంట బండి కోడి పందాలు ఆడేవాళ్ళు. మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైంది. గ్రామాల్లో రైతులందరూ కూడా అప్పుల్లో కూరుకుపోయారు. ఇవాళ పల్లెల్లో బతకడానికి ఇలాంటి పరిస్థితులు అనుకూలించనందువలన పొట్ట చేతబట్టుకొని లక్షలాది మంది వ్యవసాయ కూలీలు పట్టణ ప్రాంతాలకు, నగరాలకు, ఇతర రాష్ట్రాలకు వలసలు పోతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పైగా అంగన్వాడీ సెంటర్లు అంటే అంగన్వాడీ సెంటర్లో పనిచేసే వాళ్ళకి దాని గురించి పట్టించుకో. 1,06,000 మంది అంగన్వాడీ హెల్పర్లు, వర్కర్లు అందరూ కూడా సమ్మె చేస్తే దాదాపు నెల రోజులైనా సరే నువ్వు పరిష్కారం చేయవు. 6 దఫాలు చర్చలు చేశామన్నావు. చర్చల్లో ఏమన్నా పురోగతి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ఏమంటా ఉన్నారు? సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయి, లేదా చట్టాన్ని అమలు చేయి. ఈ రెండు చేయకపోతే కనీసం నీవు ఇచ్చిన మాటనైనా అమల్లో పెట్టమంటా ఉన్నారు. నీవే చెప్పావు కదా, తెలంగాణ వాళ్ళకంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పావు. మరి వాళ్ళు నీకు ఎవరు అడ్డం వచ్చారు? పైగా మాట తప్పడు, మడమ తిప్పడు, మోకాలు తిప్పడు, మా నాయకుడు మొత్తం మనిషే ఊగిపోతాడు అని చెప్పేవాళ్ళు ఇవాళ ఎందుకు నువ్వు చెప్పింది ఎందుకు నువ్వు అమలు చేయడంలే? పైగా సిగ్గు లేకుండా దుర్మార్గంగా వాళ్ళ మీద ఎస్మా ప్రయోగిస్తావా?
నువ్వు చెప్పావా? వాళ్ళు స్ట్రైక్లు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు అమ్మ మీరు పోకూడదు, మీరు ఎసెన్షియల్ సర్వీసెస్ అన్న మాట చెప్పావా? చెప్పలే. చర్చలకు వచ్చినప్పుడు చెప్పావా? చెప్పలే. 26 రోజుల పాటు సమ్మె చేసిన తర్వాత ఎస్మా ప్రయోగిస్తానని బెదిరిస్తావా? పైగా ఉద్యోగాలు లేవు ఊడగొడతానని చెప్తావా? నీవు అనుకుంటా ఉన్నావు వాళ్ళ ఉద్యోగం కాదు, నీ ఉద్యోగం ఊడిపోతుంది. ఇంకా 3 నెలల తర్వాత నీ ఉద్యోగం ఉండదు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, బెదిరింపుల ద్వారా వాళ్ళందరం కూడా పనిలో చేరాలని చెప్తా ఉన్నావు. పండగ వరకు చూస్తాం. ఈ పండగలోగా పరిష్కారం చేయకపోతే రాజకీయ పార్టీలుగా మేమే ఇన్వాల్వ్ అవుతాం. రాష్ట్రంలో ఉన్న వామపక్ష పార్టీలు, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, అన్ని పార్టీలను కూడా కలుపుకుంటాం. ట్రేడ్ యూనియన్స్ అన్నిటిని కూడా కలుపుకుంటాం. ప్రజా సంఘాలందరూ కూడా ఒక తాటిపైకి తెస్తాం. రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం. అవసరమైతే రాష్ట్రం అంతా కూడా బంద్ చేస్తాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం, నిగ్గదీస్తాం. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా వారికి అండగా ఉంటామని కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి ప్రజాస్వామిక విలువలు పాటించడం లేదు. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ ఉన్నావు, అడ్డదిడ్డంగా వ్యవహరిస్తూ ఉన్నావు. నువ్వు కనీసం వాళ్ళతో మాట్లాడవు. నువ్వు ఏమయ్యా అంటే అధికారులు చెప్తా ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు, ఏం చేస్తున్నాడయా ప్యాలెస్లో కూర్చొని తాడేపల్లిలో అంటే ఆయన ఎమ్మెల్యేలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, ఎంపీలో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు. మన మినిస్టర్ ట్రాన్స్ఫర్ కూడా చేశాడు. ఎవరు మన వాళ్ళ ఆమె కూడా అంగన్వాడీ వాళ్ళ మినిస్టరే, ఉషశ్రీ. ఆమెను తీసుకొని పోయి కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకి వేసాడు. ఆమె కళ్యాణదుర్గంలో పనికిరాని ఆమె పెనుగొండలో పనికి వస్తుంది. పాపం ఆలూరులో జయరాం ఉన్నాడు, గుమ్మనూరు జయరాం. ముఖ్యమంత్రి గారిని పొగుడుతూ అంటాడు, అయ్యా నీవే యేసు, నీవే అల్లా, నీవే రాముడు అని కూడా చెప్తాడు, నీవే అయోధ్య రాముడు అని కూడా అంటాడు అతను. పాపం అతనికి ఆడ అన్పాపులర్ అయిపోయాడు, ఆలూరులో గెలవడు. కాబట్టి ఒకేసారి ఆయనకి ఎమ్మెల్యే పోస్ట్ కాదు, నీకు ఇంకా పెద్ద పోస్ట్ ఇస్తా అంటున్నాడు. ఆలూరులో పనికి మాలినోడు కర్నూలు జిల్లాకంతా పనికి వస్తాడట. ఆలూరులో ఒక నియోజకవర్గంలో ఆయన ఓడిపోతాడంట ఆయన సర్వే ప్రకారము. కాబట్టి ఒక నియోజకవర్గంలో ఓడిపోయేవాడిని 7 నియోజకవర్గాలకు నిన్ను నాయకుని చేస్తా అంటాడు. ఇది మామూలుగా తుగ్లక్ అని అనుకోండి. మేము ఎప్పుడో చెప్పాను ఇతను పిచ్చి తుగ్లక్ అని. 3 రాజధానులు అన్నప్పుడే ఇతను తుగ్లక్ అని చెప్పాము. ఇప్పుడు తుగ్లక్ వ్యవహారం ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు కూడా చేస్తాను. ఒకవేళ పనికిరా అంటే పనికిరాడని పక్కన పెట్టు, వేరే వాళ్ళకి టికెట్టు ఈడ కళ్యాణంలో పనికి రాకపోతే పెనుగొండలో ఆమె పనికి వస్తుందే, ఆలూరులో పనికిరాని కర్నూలుకంతా పనికి వస్తాడా? కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రంలో ఒక తుగ్లక్ పరిపాలన జరుగుతూ ఉంది. ఈ పిచ్చి తుగ్లక్ ఎవరిని పట్టించుకోవడంలే. లేకపోతే నీకేమన్నా కొద్దిగానే బుద్ధి ఉంది అని అడుగుతా ఉన్నా. నెల రోజులుగా సమ్మె చేసి ఒక్కసారి 1 గంట సమయం కేటాయించి వాళ్ళతో మాట్లాడావా? నువ్వు మాట్లాడవా? నువ్వేమైనా పైనుంచి ఊడిపడినావా? నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రివి కాదా? నువ్వు కూడా మా మాదిరి పాదయాత్రలు చేశావు, మాకంటే ఎక్కువ చేశావు. నువ్వు అందరే జనం దగ్గర పోయి కలిశావు, జనం నెత్తి మీద చేతులు కూడా పెట్టినావు, కొంతమందికి ముద్దు కూడా పెట్టినావు. ఇప్పుడు నువ్వు అధికారం వచ్చిన తర్వాత ఎవరిని మాట్లాడనంటావు, ఎవరిని రానివ్వని అంటావు, ఎస్మా ప్రయోగిస్తానంటావు, బెదిరిస్తావు. 10 రోజుల్లో ఉద్యోగాల్లో జాయిన్ కాకపోతే తొలగిస్తానంటావు. ఏం కండ కావరం అని అడుగుతా ఉన్నా. ఏమన్నా చట్టం అనేది ఒకటి ఉంది అని అనుకుంటున్నావా, లేకపోతే నీ ఇష్టం అనుకుంటున్నావా? నీ జాగీరా ఈ రాష్ట్రం ఏమైనా? వాళ్ళు అడిగింది ఏమయ్యా? నీవు చెప్పింది అడుగుతూ ఉన్నారు. అయ్యా చెప్పింది చేయమని అడిగితే అది నేరమా? పైగా బెదిరిస్తావా వాళ్ళందరినీ? కాబట్టి చెప్తా ఉన్నాం, ఇప్పటికే ఇంతవరకు వాళ్ళు పోరాటం చేశారు. పండగ తర్వాత దాన్ని మేమే భుజాన్ని ఎత్తుకుంటాం. పైగా సజ్జల రామకృష్ణారెడ్డి అంటా ఉన్నాడు, ఇది వీళ్ళంతా కూడా వీళ్ళకి రాజకీయ పార్టీలు, యూనియన్లు వాళ్ళంతా అండగా ఉంటాం. ఖచ్చితంగా అండగా ఉంటాం. నీవు లేవా? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు మా మాదిరి వచ్చి వీళ్ళందరికీ సపోర్ట్ చేయలేదా? మరి అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి అవి కనపడలేదా? ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అండగా ఉంటాయి, తప్పకుండా అండగా ఉంటాయి. ఎందుకు అండగా ఉంటాయి? నువ్వు సామరస్యంగా పరిష్కారం చేయడం లేదు, బెదిరింపుల ద్వారా పోతా ఉన్నావు, చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకుంటా ఉన్నావు, అరాచక రాజకీయం నడుపుతూ ఉన్నావు, అందరిని కూడా తూలనాడుతూ ఉన్నావు. కాబట్టే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వం దిగి రావాలి, వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఇవాళ ప్రభుత్వాన్ని
డిమాండ్ చేస్తూ ఉన్నాం.